ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, పొద్దున్నే లేవగానే ఒక చిన్న పీస్ అల్లం, 2 వెల్లిపాయలు, అంతే, ఎక్కువ వద్దు. ఇంకా మన ప్రీ వర్కౌట్ లో వామ్ వాటర్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ. వామ్ వాటర్ అని ఎందుకన్నా అంటే గోరువెచ్చగా హీట్ చేసుకుంటే చాలు. బయట మార్కెట్ లో ప్రీ వర్కౌట్ షేకులు చాలానే ఉన్నాయి, కానీ మన ప్రస్తుత ప్రీ వర్కౌట్ డ్రింక్ ఇదే. ఏ డ్రింక్స్ అయినా పర్పస్ ఒకటే, ఎనర్జీ. ఇంకా మన వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఈ రోజు మన 100 డేస్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్ సిరీస్ లో డే 52, హాఫ్ ఆఫ్ ద ఛాలెంజ్ కంప్లీట్. ఈ అయిపోయిన 51 డేస్ జరిగిన దానికన్నా చాలా బెటర్ గా చేద్దాం అనుకున్నాం, కానీ చేయలేకపోయినా. గతహ మిగిలిన 48 డేస్ అన్న అనుకున్నట్టు రానిద్దాం. బాగా ఆలోచిస్తేనే ఈ 51 డేస్ లో చేసిన తప్పేందంటే, హ్యాబిట్స్ ని నా బ్రెయిన్ కి ఓవర్లోడ్ చేసిన. అంటే ఎక్కువ గుడ్ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకుందాం అనుకున్నా. మీరు ఆ తప్పు చేయద్దే. 2 or 3 హ్యాబిట్స్ అయినా. చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నట్టున్నా, ఇప్పుడు స్లోగా. నేను చెప్పేది ఏంటంటే, స్లోగా అలవాటు చేసుకుందాం, అన్నీ ఒకటేసారి వద్దు. మాకు చెప్పేవాడిని నువ్వెందుకు అట్లా చేసినావు అంటారా? దూలా, నాకు మల్టీ టాస్కింగ్ అంటే ఇష్టం, చేయొచ్చు అనుకున్నా, కుదరలా. సో ఆత్రం వద్దు, అలవాటు చేద్దాం. సో ఈ రోజుకి వస్తే కటింగ్ చేపిద్దాం అనుకున్నా, మనోళ్ళు నో నో అని రెస్పాన్స్ ఇచ్చారు. సో లైట్ గా బియర్డ్ ని ట్రిమ్ చేయొచ్చు అంతే. ఎట్లుంది కామెంట్ చేయండి. ఈ రోజు సండే కదా, కోడిని కోసినాం. ఇంకా ఇంటికి పోతూ గుడ్లా పట్టుకోమైనా టౌన్ కి వచ్చినామంటే మనకి ఇవన్నీ తప్పదు. ఇంకా ఫాస్ట్ గా ఏమేమి కావాలో తీసుకొని ఇంటికి బయలుదేరినాం. ఇంకా ఇంటికి వెళ్ళగానే ఈ రోజు సండే 2 మ్యాచ్లు చూసి సాగుచున్నా.